యేసులో సమస్తం. దేవునికి విరోధి అయిన సాతాను తన తంత్రాల ద్వారా మనుషులను లోపరుచుకున్నాడు. ఈ దాస్యము నుండి మనలను రక్షించటానికే తండ్రి యేసుక్రీస్తు వారిని లోకానికి పంపించారు. యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద జీవించినంత కాలం పరలోకం సమీపించింది, మారు మనసు పొంది పాపక్షమాపణ పొందుకొండని ప్రజలను హెచ్చరిస్తూ ఎన్నో అద్భుత కార్యాలను సూచక క్రియలను చేశారు. అందులో కొన్ని అద్భుతాలు ఏంటంటే, 18 సంవత్సరాల నుండి దయ్యం పట్టి నడుము వంగిపోయిన స్త్రీ యేసు పిలవగానే ఆయన దగ్గరకు వచ్చింది. యేసుక్రీస్తు వారు ఆమెతో, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలువబడి దేవుణ్ణి మహిమపరిచింది. అలాగే దయ్యం పట్టిన ఒక మోగవాణిని కూడా యేసుక్రీస్తు వారు స్వస్థపరుస్తారు. ఆ అద్భుతాన్ని చూసిన ప్రజలు కూడా ఆశ్చర్యపడతారు. దయ్యం పట్టిన మరొక గుడ్డి మరియు మోగవాడు యేసుక్రీస్తు వారు ప్రసాదించిన స్వస్థతను పొందుకొని మాట్లాడే శక్తి మరియు చూపును పొందుకున్నాడు. ఇలాగ యేసుక్రీస్తు వారు పరలోక రాజ్యాన్ని గూర్చిన గూఢమైన విషయాలు చెప్తూ ప్రజలను స్వస్థపరుస్తూ ఆశ్చర్యకార్యములు, అద్భుత కార్యములు, సూచక క్రియలు చేశారు. కాబట్టి యేసుక్రీస్తు వారిని నమ్ముకొని బాప్తిసం తీసుకున్న ప్రతి ఒక్కరూ పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు మరియు ఈ భూమి మీద జీవించినంత కాలము ఆయన అనుగ్రహించే స్వస్థతను కూడా పొందుకుంటారు.